ఇరుపక్షాల అధినేతలు 3.5 గంటల పాటు భేటీ అయ్యారు. అధినేతల చర్చల్లో మొత్తానికి సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చారని చెప్తున్నారు. జనసేనకు ఎన్ని అసెంబ్లీ ఎంపీ స్థానాలు ఇవ్వాలి అనే అంశం కొలిక్కి వచ్చింది. ఏ స్థానంలో అనేది కూడా క్లారిటీ వచ్చింది అని కూడా రెండు పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కార్యకర్తలు నేతల్లో జోష్ వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తుపై ప్రజల్లో మంచి స్పందన రావడంతో ఇరుపక్షాలు కూడా ఆచితూచి అడుగేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇప్పటికే 6 సార్లు భేటీ అయ్యారు. అయితే శనివారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నివాసంలో సుమారు 3.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై క్లారిటీ వచ్చినట్టు తెలిసిందే. పండుగ తర్వాత ఇరుపక్షాలు సంయుక్త ప్రకటన చేస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. పండుగ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు ఇరుపక్షాల నేతలు కలిసి ఉమ్మడి సభల ఏర్పాటుపై అవగాహనకు వచ్చారు అని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. జనసేన ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, ఏ స్థానాలు అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం సర్దుబాటులో ఉన్న స్థానాలు గాని, ఇతర నియోజకవర్గాలు గాని జనసేన లేదా తెలుగుదేశం అభ్యర్థులు మాత్రమే గెలవాలని, ఇరుపక్షాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పినట్టు తెలిసిందే. ఇరుపక్షాలు అభ్యర్థులకు ఓట్లు బదిలీ అయ్యే విధంగా చూసుకోవాలని కూడా భావించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో మరో ప్రధాన అంశంపై కూడా చర్చ జరిగిందని తెలిసిందే. బీజేపీతో పొత్తుపై కూడా సమాలోచనలు జరిగినట్టు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఇవ్వాల్సిన హామీలపై కూడా చర్చించినట్టు చెబుతున్నారు. రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి హామీ ఇవ్వడం, విశాఖ ఉక్కులో ప్రైవేట్ పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరణ, మరోవైపు ప్రత్యేక హోదాకు సమానంగా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా స్పష్టమైన హామీ ఇప్పించే అంశంపై చర్చ కూడా జరిగింది. దీనిపై బీజేపీ నాయకత్వంతో చర్చించాలని భావిస్తున్నట్టు సమాచారం. అప్పుడు మాత్రమే బీజేపీతో కూటమి కడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరుపక్షాల నేతలెవరూ కూడా ఈ అంశాలను ధృవీకరించడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత ఇరుపక్షాల నేతల సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీతో పొత్తుపై జనసేన, టీడీపీలు ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరుపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించే విధంగా ముందుకు నడవాలని నేతలు భావిస్తున్నారు.